హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో హల్వా తయారు చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ రవ్వతో హల్వా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ రవ్వని ఇలా కొలుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఈ గోధుమ రవ్వ అందరికీ తెలుసు కదండి, మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాము. ఈ రవ్వనైతే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. మీరు ఈ పచ్చిశనగపప్పు ప్లేస్లో పెసరపప్పు అయినా కూడా తీసుకోవచ్చండి. ఇలా ఒక అరకప్పు పచ్చిశనగపప్పును ఒక గిన్నెలోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు నీట్గా అయితే కడిగేసుకోవాలి. ఇలా పప్పుని శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నిటినీ కూడా వంపేసుకోవాలండి. ఇలా ఈ నీళ్ళన్నీ కూడా వంపిన తర్వాత ఇందులో మరి కొన్ని మంచినీళ్ళు పోసుకొని ఒక 15 నిమిషాల సేపు అయితే వీటిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాలు నానితే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మనం చేసే స్వీట్ రెసిపీ కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్న 1 కప్పు గోధుమ రవ్వని గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ రవ్వని ఇందులో వేసేసుకొని ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వని దగ్గరుండి కంటిన్యూగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారనుకోండి, లోపల వరకు కూడా ఫ్రై అవ్వదండి. పైన కలర్ మారుతుంది కానీ రవ్వ అనేది లోపల వరకు ఫ్రై అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా దగ్గరుండి అటు ఇటు కలుపుకుంటూ ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ మనకి ఈ విధంగా కలర్ మారుతుంది. ఈ రవ్వ వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇలా మంచిగా స్మెల్ వచ్చింది, రవ్వ కలర్ మారింది అనుకున్నప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును నీళ్ళన్నీ కూడా వంపేసుకొని పప్పు వరకు కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. మనం పప్పు రవ్వ 2 కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కదండి. ఈ రవ్వ అలాగే శనగపప్పుకి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా 3 కప్పుల వరకు నీళ్ళని పోసేసి ఒకసారి గెరెటతో కలిపి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. మనకి 4 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, రవ్వ పప్పు చక్కగా ఉడికిపోతాయి. కరెక్ట్గా వాటర్ కూడా సరిపోతాయండి. కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు అసలు వాటర్ కూడా పైకి ఏం రావు. ఇలా 4 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి, మనకి రవ్వ పప్పు 2 కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఇప్పుడు గెరెట్తో ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోండి. మీకు ఇక్కడ పచ్చిశనగపప్పు పప్పులాగా ఉన్నాయేమో అనుకుంటారేమో. మనం తినేటప్పుడు అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటేనే మనకి స్వీట్ అనేది కమ్మగా ఉంటుందండి. పప్పు మరీ మెత్తగా ఉడికిపోదు, కొంచెం పలుకుగానే ఉంటుందండి. ఇప్పుడు ఆ కుక్కర్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు బాదం పప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ జీడిపప్పు బాదం పప్పు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రై అయిన వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ముందుగా ఉడికించుకున్న గోధుమ రవ్వ శనగపప్పు మిశ్రమం ఉంది కదండి, అది మొత్తం కూడా ఈ నేతిలో వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా కలుపుకుంటే సరిపోతుందండి. మనం రవ్వను కూడా ముందే ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేగాల్సిన పని కూడా లేదు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదార తీసుకోవాలండి. మనం 1.5 కప్పు తీసుకున్నాం కదండి రవ్వ పప్పు, 2 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు పంచదార వేసుకోండి. ఇక్కడ నేను పంచదార వేసా కదండి, మీరు పంచదార ప్లేస్లో బెల్లమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పుల బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకోండి, వడపోసుకుంటే సరిపోతుంది. మనం పంచదార వేసిన తర్వాత పంచదార కరిగి కాస్త లూజ్ అవుతుందండి. మళ్ళీ ఇది దగ్గరికి పడేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి.
చూడండి పంచదార కరిగి కొంచెం లూజ్ అవుతుంది కదా, బాగా దగ్గరికి వచ్చేంతవరకు అయితే మనం చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెమైనా అడుగంటిందంటే ఈ స్వీట్ అనేది అంత టేస్టీగా ఉండదండి, మాడవాసన వస్తుంది. కాబట్టి దగ్గరుండి కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. చూడండి మనం పంచదార వేసాం కదా ఎంత పలచగా అయిందో, బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత చూడండి కాస్త ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక 3 యాలకులను దంచి వేసుకోండి. అలాగే జీడిపప్పు బాదంని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఇప్పుడు కూడా కాస్త లూజ్గా ఉంది కదండి, చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. టేస్టీగా ఉండే గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అండి. మనం ఈ స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిశనగపప్పు పలుకుల్లా తగులుతూ భలే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చల్లారిన తర్వాత చూడండి కొంచెం చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుందండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 1 కప్పు గోధుమ రవ్వతో ఇలా స్వీట్ తయారు చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా భలే ఇష్టంగా తింటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.